ఒక మహారాజు ఎవరైనా సరే ఒక ఆవుని తన భుజాల మీద మోసుకొస్తే భారీ బహుమతి ఇస్తా అంటారు. రాజ్యంలో యువకులు దాన్ని మోయలేకపోతారు. కానీ ఒక యువకుడు రాజు దగ్గరకు వెళ్ళి, నాకు 2 సంవత్సరాలు మీరు సమయం ఇస్తే నేను ఒక ఆవుని సభలోకి మోసుకొస్తా అంటాడు. ఆ 2 సంవత్సరాలు ఇచ్చేస్తాడు. 2 సంవత్సరాలు గడిచిపోతాయి. ఒకరోజు ఆ యువకుడు ఒక ఆవుని తన భుజాల మీద మోసుకుంటూ రాజు ఆస్థానంలోకి అడుగు పెడతాడు. రాజు చాలా ఆశ్చర్యంగా, ఇదెలా సాధ్యమైంది నీకు అని అడుగుతాడు. మహారాజా, 2 ఏళ్ల క్రితం ఒక లేగదుడిని నా భుజాల మీద మోసాను. అలా ఆ లేగదుడ నా భుజాల మీద మోస్తూ ఉండగా అది బరువు పెరిగింది. నా శక్తి కూడా పెరిగింది. ఆ లేగదూడ 2 ఏళ్లకు ఆవుగా పెద్దదైంది. నాకు అలవాటుగా అయింది అని జవాబు చెప్తాడు. విజయం సాధించిన వాళ్ళని, బాగా సంపాదించిన వాళ్ళని చూసి నువ్వు వాతలు పెట్టుకోకు. ఎవ్వరూ రాత్రికి రాత్రి ఏమీ సాధించలేరు. ఒక మంచి బిగినింగే సగం సక్సెస్కి దారి తీస్తుంది అనడానికి ఈ కథే ఒక ఉదాహరణ. పని ప్రారంభించు.